ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ త్రిష మధ్య అఫైర్ ఇవాంటిది కాదా? వివాహేతర సంబంధాన్ని 22 ఏళ్లుగా ఇద్దరు దాచిపెట్టారా? ఎలాగో అందరికీ తెలిసిపోయింది కదా అని వాళ్ళే బయటపడిపోయారా? ఓ పెళ్లికి విజయ్ త్రిష భార్యాభర్తల్లాగా కలిసి ఎందుకొచ్చారు? ప్రస్తుతం కోర్టులో విజయ్ సంగీతల డివోర్స్ విడాకుల తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ విజయ్ త్రిష పెళ్ళేనా? ఈ అఫేర్ విజయ్ పొలిటికల్ కెరియర్ కు మాయన మచ్చగా మిగులుతుందా, లేదంటే ఎన్నికల ముందే అంతా సెటిల్ చేసుకుంటాడా? ఏ రిలేషన్ అయినా బయటకి రానంత వరకే. ఒకసారి బయటపడిందా ఆ అనుబంధాన్ని ఓపెన్ చేసేస్తున్నారు. విజయ్ త్రిష విషయంలో ఇదే జరిగింది. తమిళ సినీ నిర్మాత బిజినెస్ మ్యాన్ కల్పతి సురేష్ కుమారుడి పెళ్లికి విజయ్ త్రిషతో కలిసి ఒకే కారులో వచ్చాడు. ఈ ఇద్దరి మధ్య కథ నడుస్తుందని సినీ సర్కిళ్లలో చాలా మందికి కొన్నాళ్లుగా తెలిసినా ఇలా ఇద్దరూ కలిసి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరు మ్యాచింగ్ కలర్ కాస్ట్యూమ్స్ తో రావడం విశేషం. త్రిషతో ఉన్న బంధాన్ని ముందుగా రాజకీయ ప్రత్యర్థి బయటపెట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచే సెగ మొదలయ్యింది. నటితో వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య ఆరోపిస్తూ విడాకులకు అప్లై చేసింది. రాజకీయ నాయకులే కాదు, ఇంట్లో వాళ్లే ప్రత్యర్థులుగా మారడంతో విజయ్ మనసు విరిగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో త్రిషను ఈవెంట్ కు తీసుకొచ్చి ఆమెతో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టేశాడట. విజయ్ త్రిష కాంబినేషన్ 2004లో వచ్చిన గిల్లీ మూవీతో మొదలయ్యింది. 5 సినిమాల్లో కలిసి నటించారు. త్రిష ఎంతమంది స్టార్స్ తో యంగ్ హీరోలతో నటించినా విజయ్ మాత్రం చాలా స్పెషల్. ఇంతవరకు ఐటమ్ సాంగ్ చెయ్యని ఈ చెన్నై బ్యూటీ విజయ్ నటించిన గోట్లో కెరియర్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేసింది. అయితే 22 ఏళ్లుగా ఉన్న ఎఫ్ఐఆర్ బయటపడకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. విజయ్ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కోర్టు వెనకాల కూడా సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, భరణం కింద భార్యకు 250 కోట్లు ఇస్తున్నాడంటూ రకరకాల కథనాలు తమిళ మీడియాలో వస్తున్న వేళ త్రిషతో కలిసి విజయ్ రావడం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి భార్యాభర్తల్లో వచ్చారంటే డివోర్స్ తర్వాత విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడు అన్న ప్రచారము నడుస్తోంది. విజయ్ త్రిష జంటగా పెళ్లికి వెళ్లడంతో 10 ఏళ్ల క్రితం క్యాన్సిల్ అయిన త్రిష పెళ్లి వార్తలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్ల క్రితమే 2015లో చెన్నై బిజినెస్ మ్యాన్ వరుణ్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్లకుండా క్యాన్సిల్ అయ్యింది. మనస్పర్ధలతో విడిపోయారని అప్పట్లో చెప్పుకొచ్చినా అసలు కారణం మాత్రం విజయ్ తో ఎఫ్ఐఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. త్రిష విజయ్ ఎఫ్ఐఆర్ బయటపడడంతో పాత వీడియోలన్నీ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. జయలలితను ఎంతో అభిమానించే త్రిష ఆమెలాగానే పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. జయలలిత లాగానే ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన ఉన్నట్టు నవ్వుతూ చెప్పినా తంబీలు ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నారు. పెళ్లికి ఈ జంట కలిసి రావడంతో త్రిష ముఖ్యమంత్రి అవుతుందా, లేదంటే ముఖ్యమంత్రి భార్య అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష అప్పుడే సీఎం పోస్టును సీరియస్ గా తీసుకొని నవ్వుతూ యాక్టింగ్ చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు తంబీలు. టీవీకి పార్టీ పెట్టి త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. దళపతి నటించిన జననాయగన్ సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ కు నోచుకోలేదు. వివాహేతర సంబంధం కారణంగా విజయ్ నుంచి డివోర్స్ కావాలంటూ భార్య సంగీత పిటిషన్ దాఖలు చేసింది. అందరూ చేసిన ఆరోపణలను నిజం చేసి త్రిషాని పెళ్లి చేసుకునే ఆలోచనలో విజయ్ ఉన్నాడా, అందుకే పెళ్లికి కలిసొచ్చారా అన్న టాపిక్ తమిళంలో హాట్ గా నడుస్తోంది. మరి దళపతి ఎలాంటి క్లైమాక్స్ ఇస్తాడో చూడాలి మరి.